ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో పిక్ టూల్, ఫ్రీ హ్యాండ్ టూల్, ట్రాన్స్ఫార్మేషన్ టూల్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఈరోజు క్లాస్‌లో మనం అబౌట్ షేప్ టూల్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు షేప్ టూల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాను. అంటే అది ఏదర్ లైన్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మెజర్మెంట్ ఉన్నది కాబట్టి ఒకవేళ మనకి ఏమైనా మెజర్మెంట్ వైజ్గా మనకి ఏమైనా కావాలి అనుకుంటే సో ఇక్కడ మనం మెజర్మెంట్ వైజ్గా కూడా ఆబ్జెక్ట్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే నేను లెంత్ విడ్త్ అనేది ఈక్వల్గా ఇచ్చానో అది మనకి ఒక స్క్వేర్ కదా మనకి క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను పిక్ టూల్ కాకుండా ఇక్కడ నేను షేప్ టూల్ తీసుకుంటే ఇక్కడ కార్నర్స్లో నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని తాలూకా షేప్ అనేది మనకి ఇక్కడ మారుతుంది. ఓకే, అంటే మనకి ఎంత మనకి కావాలి అనుకుంటే అంత మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, సో ఇదొక మెథడ్. ఇక్కడ మనకి కార్నరింగ్ అంటే రౌండెడ్ కార్నర్ కాబట్టి. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆప్షన్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇలా తీసుకుంటే నాకు చూసారా ఎలా వచ్చిందో. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాంఫర్ టైప్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ అక్కడ షేప్ బట్టి మనకి డిజైన్ బట్టి నాకు ఎలాంటిది తీసుకోవాలి అనేది ఇక్కడ బేస్ అయి ఉంటుంది దాని తాలూకా ప్రాపర్టీస్ మీద. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఇక్కడ లాక్ ఏదైతే ఉందో దాన్ని నేను అన్లాక్ చేశాను. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది 0 తీసుకున్నాను, అలాగే ఇక్కడ నేను 0 తీసుకున్నాను అనుకోండి. సో నాకు ఇక్కడ చూసారా టోటల్గా నాకు డిఫరెంట్ షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్లో ఇక్కడ నాకు కన్వర్ట్ టు షేప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కన్వర్ట్ టు కర్వ్. ఇక్కడ మనం ఇది క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు నేను షేప్ టూల్ తీసుకుంటే ఏమవుతుందంటే నాకు ఇక్కడ యాంకరింగ్ పాయింట్ టైప్ లాగా నాకు క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ చూడండి కన్వర్ట్ టు కర్వ్ అంటే బ్రేక్ కర్వ్ అని ఉంటుంది. సో ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటి జరుగుతుంది, బ్రేక్ కర్వ్ అంటే ఆటోమేటిక్గా నాకు అక్కడ ఎక్కడికక్కడ ఆబ్జెక్ట్స్ అంతా కూడా బ్రేక్ అపార్ట్ అయిపోద్ది. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలా కాకుండా అంటే ఇవేంటైంది మనకి బ్రేక్ అపార్ట్ అయిపోయింది. సో బ్రేక్ అపార్ట్ కాకుండా నేను ఈ షేప్ టూల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేనేం చేయొచ్చు, ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ షేప్లోకి వెళ్ళండి. సో ఇదంతా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నాకు కన్వర్ట్ టు కర్వ్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి ఇలాగా టచ్ చేసేసరికి ఏమవుతుందంటే ఇది నాకు
నాకు కావలసినలాగా షేప్ నేను మార్చుకోవచ్చు. చూసారా, షేప్ అనేది నాకు టోటల్గా డిఫరెంట్గా నాకు మారిపోద్ది. ఇలాగా అంటే రెక్టాంగిల్ ఆబ్జెక్ట్కి ఈ రకంగా మనం చేయవలసి ఉంటుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లైన్ టూల్ తీసుకున్నాను అంటే ఇక్కడ నాకు 2 పాయింట్ లైన్ అని ఉంటుంది. మనకి ఈ పై వరుస నుండి తీసుకుంటే సో ఇక్కడ మనకి చూడండి, ఇవి పిక్ టూలు, షేప్ టూల్స్, క్రాప్ టూలు, జూమ్ టూలు, అండ్ ఇక్కడ ఇందులోని మనకి 2 పాయింట్ లైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, కానీ ఆ లైన్ అనేది ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా రాలే, కానీ ఇక్కడ రొటేషన్ ఏమో 0లోనే ఉంది మనకి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రూలర్ బార్లోండి ఒక గైడెడ్ లైన్ అనేది మనం డ్రాగ్ చేసుకోవాలి. గైడెడ్ లైన్ డ్రాగ్ చేసుకున్న తర్వాత వ్యూ మెనూలోకి వెళ్ళి వ్యూ మెనూలో స్నాప్ టు గైడ్స్ అని మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు నేను పిక్ టూల్తో ఏం చేస్తున్నానంటే ఈ గైడెడ్ లైన్ ఇలా క్లిక్ చేసి డిలీట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక లైన్ మాత్రమే ఉన్నది. ఇక్కడ షేప్ టూల్ తీసుకొని ఈ 2 కార్నర్స్ మనం ఇలా సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పాయింట్ అంటే ఒక నోడ్ అనేది నేను యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ నేను నోడ్ అనేది యాడ్ చేసుకుంటాను. నాకు ఎన్ని కావాలంటే అన్ని నోట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అర్థమైనా మీకు? లేదా మనం డబల్ క్లిక్ అయినా చేసినా సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిలీట్ నోట్స్ నాకు ఇక్కడ అవసరం లేదు. పోయింది చూసారా? సో ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ షేప్ టూల్లో నేను కన్వర్ట్ టు కర్వ్ చేసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, అంటే అక్కడ ఏంటైంది, నాకు నోడ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది కాబట్టి నాకు అలా వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా కాకుండా నేను తీసేసి ఇది సెలెక్ట్ చేసుకొని షేప్ టూల్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, కన్వర్ట్ టు కర్వ్. ఇక్కడ చూడండి, నాకు ఎలా కావాలంటే అలా షేప్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని Ctrl+C ఫర్ కాపీ అంటే ఏంటి, ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి కాపీ చేశాను. అలాగే ఇక్కడ Ctrl+V ఫర్ పేస్ట్ లేదా పేస్ట్ అని ఇవ్వండి. పేస్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు ప్రాపర్టీస్లో ఫ్లిప్ వర్టికల్ అనే దాన్ని మనం పెట్టుకొని దీన్ని నేను ఇక్కడ స్నాప్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి షేపింగ్లోకి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ నాకు వెల్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వెల్డ్ అని ఇచ్చాను. కానీ నేను షేప్ టూల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూసారా ఈ 2 జాయిన్ అవ్వలేదు. ఈ 2 సెలెక్ట్ చేసి మనం ఇక్కడ ఏం చేయాలి, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు జాయిన్ చేసుకోవాలి. అర్థమవుతుందండి?
సో అంటే ఇక్కడ నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి ఈ జాయిన్ తాలూకా సింబల్ మనకి ఎక్కడ ఉంది. సో ఇలాంటి సింబల్ ఇక చూసారా ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అది ఎప్పుడంటే ఈ రెండు సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే నాకు ఇక్కడ చూసారా జాయిన్ టూ నోట్స్ అనే దాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ రెండు సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేస్తే కంబైన్డ్ అయిపోయింది. అలాగే ఈ రెండవ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ జాయిన్ చేశాను. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది యాంకర్ పాయింట్ అంటారు. అంటే మనకి ఎలాగా కావాలి అనేది ఈ యాంకర్ పాయింట్ బట్టి నాకు బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పాయింట్ని నేను ఇలాగా బెండ్ చేసుకున్నాను, నాకు ఇది కూడా నేను ఇలాగ బెండ్ చేసుకున్నాను అనుకోండి. చూసారా, అంటే నాకు ఎలా కావాలనుకుంటే ఆ రకంగా షేప్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నాకు ఇది జాయిన్ అయిపోయిందో నాకు ఇక్కడ ఇదేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెఫ్ట్ క్లిక్ కొడితే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా కలర్ అనేది ఫిల్ అవుతుంది. కలర్ అనేది నాకు ఫిల్ అవుతుంది. అర్థమైనా మీకు? సో ఇక్కడ మనం ఏం చేస్తాము, పాత్ అనేది నేను నన్నలో పెట్టుకున్నాను అనుకోండి, పాత్ అనేది ఇంకా నాకు కనిపించదు అక్కడ. సో షేప్ టూల్ తాలూకా బెనిఫిట్ ఆ రకంగా ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని మనం నార్మల్గా ఒక షేప్లోకి, అంటే మనకి కావలసిన షేప్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా షేప్ టూల్ అనేది మనం వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎలిప్స్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాను. సో షిఫ్ట్ పట్టుకుంటే నాకేమవుతుంది, ఎలిప్టికల్ షేప్ లాగా వస్తుంది. నాకు అలా కాకుండా కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేశాను అనుకోండి, ఒక సర్క్యులర్ షేప్ వచ్చింది. సో దీన్ని నేనేం చేస్తున్నాను, ఇక్కడ కంట్రోల్ సి చేశాను, ఇక్కడ కంట్రోల్ వి చేశాను, అంటే కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో కాపీ అండ్ పేస్ట్ తీసుకొని నేనేం చేస్తున్నాను, దీన్ని మూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలాగా మూవ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ రెండు కూడా ఇలా ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళి షేపింగ్లోకి వెళ్ళి ఇంటర్సెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ అని ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని నేను తీసేసాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ షేప్ టూల్ తీసుకున్నాను అనుకోండి. సో ఇదంతా మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ చూసారా, ఇంకా నాకు అది అక్కడ లేదు, అంటే కన్వర్ట్ టు షేపింగ్ ఉండదు. ఎందుకని, ఆల్రెడీ ఇక్కడ నాకు ఇదేంటంటే కన్వర్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు షేప్ నోట్స్ సెలెక్షన్ చేసుకొని నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి అవి మూవ్ అవుతున్నాయా, అంటే అక్కడ షేప్ మారుతుంది చూడండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వేగంగా ఆ నోట్స్ అనేవి మూవ్ అవ్వవు. అర్థమైనా మీకు?
ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ చూసారా నాకు షేప్స్ వచ్చాయి. ఇక్కడ నేను పిక్ టూల్ తీసుకొని షేప్ టూల్ తీసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాను, నేను నాకు కావలసిన విధంగా ఇక్కడ షేప్ నేను మార్చుకోవచ్చు. చూసారా మరి. అలాగే ఇక్కడ కూడా నేను ఇది డబుల్ క్లిక్ చేసేసుకున్నాను. సో ఇది తీసుకొని నేను దీన్ని ఈ రకంగా షేప్ మార్చుకున్నాను. చూసారా మరి. అంటే ఎంత షేపింగ్ అనేది నాకు ఇక్కడ చాలా కన్వర్షన్ అయిందో చూసారా మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్-C చేసి కంట్రోల్-V చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని రొటేషన్ తీసుకొని ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్-C కంట్రోల్-V చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అని చెప్పి కంట్రోల్ పట్టుకొని ఇలాగా నేను మూవ్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇలా సెలెక్షన్ చేసుకొని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి షేపింగ్లో ట్రిమ్ అని చెప్తా. సో ఇప్పుడు ఈ రెండు కూడా నేను తీసిస్తాను. అంటే ఇప్పుడు నాకు కావాల్సిన షేప్ నాకు ఇక్కడ వచ్చేసింది. అంటే మనకి ఎప్పుడూ కూడా ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్లో మనకి ఏంటి కావాలి, ఎలాంటిది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఈ పివోట్ పాయింట్ని ఇక్కడ పెట్టుకుంటానండి. ఓకే. సో ఇక్కడ పెట్టుకొని నేను ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలాగా రొటేషన్ చేస్తాను. చేసి రైట్ క్లిక్ ఇక్కడ మనకి ఇది పిక్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ చేయాలి. ఓకే. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు అంటే మనకి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇట్లాగా క్రియేట్ అవుతుంది మనకి. కానీ మనకేంటి ఇక్కడ కంట్రోల్-D అంటే రిపీట్ ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. కంట్రోల్-D D ఫర్ ఢిల్లీ, కంట్రోల్-D ఫర్ ఢిల్లీ. చూడండి ఇప్పుడు నాకు కావాలనుకుంటే ఇక్కడ నేను రకరకాల కలర్స్ని పెట్టుకోవచ్చు. చూడ్డానికి లుక్ బాగుంటుంది. ఇదంతా కూడా మనకి షేప్ టూల్ ద్వారానే మనం క్రియేషన్ చేసుకోవచ్చు. అంటే మనలో క్రియేటివ్ థాట్ అనేది ఫస్ట్ డెవలప్మెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతాదంతా కూడా మన మీదే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా ఇలా డౌన్కి ఇలా క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే కలర్ తాలూకా వేరియేషన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. చూడండి మనకి ఇక్కడ కూడా నేను అంటే ఇక్కడ చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసి కంట్రోల్-G చేస్తాను, అంటే గ్రూప్. కంట్రోల్-G అంటే ఏంటి, గ్రూప్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగా క్లిక్ చేసుకొని కంట్రోల్-C కంట్రోల్-V మళ్ళీ
దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఇది సెంటర్లో ఇలాగ నేను పెట్టుకొని దీన్ని నేను రివర్స్లో పెట్టుకున్నాను అనుకోండి, కలర్స్ మార్చేసి చూడండి ఎలా వచ్చిందో. అర్థమైందండి. సో డిజైనింగ్ అనేది ఇక్కడ మనకి చాలా సింపుల్ అవుతుంది. ఇంక నేను ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ కంబైన్డ్ అంటే ఇది వెల్డ్ అనేది ఇస్తాను అనుకోండి. సో నాకు షేప్ ఇలా మారిపోద్ది. ఇప్పుడు చూసారా, ఇదంతా కూడా ఒకటే కలర్ కింద అయిపోయింది, కంబైన్డ్ అయిపోయింది. మరి ఇలాంటి షేప్ మీరు లేజర్ దాంతో డిజైన్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఇలాగా డిజైన్ చేసి CDR ఫైల్ని అందులో కాపీ చేస్తే అదే మీకు కట్ చేసుకొని వెళ్ళిపోతుంది. అర్థమైందండి. సో దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ షేప్ టూల్. అర్థమైందా? సో అది ఈరోజు క్లాస్.